ఏ గది లేదు బా ఏముందట ఈయన ఊరిక మానని పెట్టి నాన్నకొక రెక్కలు పడైతే ఇట్లా అంగుండ్రి గట్టని చేస్తారు పుణ్యకి వచ్చారా మీరు బకాయికి తీసుకోరా బెడ్డలు తీసుకుంటారా మీరు? నీకేం రోగం పుట్టింది? శని కింద కూర్చొని పనుల దగ్గర ఏమన్నా సగ పెడితే ఏమైతుంది నీకు రోగము? బరువు మనిషి అది తిప్పల పెట్టకు అలకగా లేదు బిడ్డ, సడాగా లేదు. సడాగా ఉంటే మనిషి కాదా కలుసు. పొలంలో పని చేస్తానికే దోలికొచ్చింది, అవన్నీ మాట్లాడుకుంటా చెప్పిన పని దాని దోలి ఇడికి మనుషులు కాదా పొలంలో పని చేస్తావు? నేను పెట్టి పెట్టినావా దిగొచ్చినావా? పని చేస్తే ఏమైతుంది నీకు రోగం? వాళ్ళు చేస్తున్నా నువ్వు చేస్తున్నావు. చెప్పిన అర్థమైందా? నువ్వేం మాట్లాడకు. నేను రాను రానంటే పని చేయపోయి రీతుందా ఏ కలుస్తలేమా? మేమేమన్నా ఏమైనా కూర్చున్నామా? ఎందుకు అట్లా చేస్తున్నావు? మా మీద కుళ్ళుగా పిల్ల మీద ఇస్తున్నావు. మీ మీద కుళ్ళు కాదు మరి ఆ పిల్ల ఒక బర్మనిషి కాలుస్తుందా? చేస్తుందా? పని చేస్తారా? పొట్టతో ఉన్న వాళ్ళు పని ఈ కాలంలో చేస్తలేరు. బెడ్ రెస్ట్ ఇస్తారు. వెంకటి కాలముల్లా అది మా కాలముల్లో చేసినాం. బెడ్ రెస్ట్ ఇంటికాడ రోజా బెడ్ రెస్ట్ మా ప్రెగ్నెంట్ చేసినప్పుడు తెలియదా? పిచ్చి మాటలు మాట్లాడకు, అర్థమైందా? అని దమాక్ లేని మాటలు మాట్లాడుతున్నావు. దమాక్ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా నీకు? ప్రేమించి పెళ్లి చేసుకుందని కడుపు చేసినప్పుడు తెలిసింది కానీ ఇప్పుడు పని చేయమంటున్నావు. అప్పుడు ఇట్లా బురిగిచ్చినావు తమ్మి. నువ్వు ఇన్ని రోజులు ఆమె నిన్ను నమ్ముకొని నేను ప్రేమించినందుకు నువ్వు ఆమె అలా అయ్యమని కాదని వదిలిపెట్టచ్చు. వచ్చినాక నువ్వు ఇప్పుడు పని చేస్తే చేస్తా తమ్మి. ఏం తక్కువ చేస్తున్నా దానికి? ఇన్ని రోజులు ఎందుకు కూర్చుని పెట్టినావు? ఏం తక్కువ చేస్తున్నా? ఎందుకు కూర్చుని పెట్టావు? నిన్ను నమ్ముకొని వచ్చింది ఖచ్చితంగా పని చేయదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది. పుట్టిగా లేదు కదా. పుట్టికుంటే మేము కూడా చేయమంటాం. ఇంట్లో తిని అంటురా? తినే పంటురు వేసుకొస్తుంది పై పని చేయరా? చెయ్యది ఇప్పుడు తనకి అమ్మ నాన్న వస్తలేదు. నువ్వు పెడతావా? నాకు నువ్వు పెడతావా? మొగని కష్టం చేసుకో. అది ఆడది అన్న కంపెనీలో కన్నా దున్నవో ఓరాలు చేయవో. అది ఊరాలు చేస్తున్నా ఇడా ఊరాలు చేస్తుంటే నాకు సాయం చేయమని పిలిచిన. సాయం అంటే సడాగుంటే సాయం చేస్తుంది. ఇప్పుడు చెయ్యది. దీనివల్ల నాకేం యూజ్ ఉంది? కట్నం తెచ్చిందా? అలా అవకాశం బండి తెచ్చిందా? నాకేం యూజ్ ఉంది? తిండి వేసుకున్నప్పటి నుంచి దరిద్ర గొట్టు ముఖం తిన్న ప్రాణం తింటుంది. ప్రాణం తింటుందంటే అప్పుడు నుంచి లేదు కానీ నిన్ను నమ్ముకొని వచ్చింది దీనికేనా? అప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడు దిగలేనవా? నువ్వేదేంటా నువ్వు గవర్నమెంట్ డెలివరీ అయ్యాక నేను చూసుకుంటున్నాను. నేను దొరకపోతా. నేను గవర్నమెంట్ డెలివరీ అయ్యాక ఏమనుకుని అంటున్నావు? ఊరికే పోరు మీకు ఎందుకు పోతున్నావు? ఒట్టేలే వచ్చింది అనుకున్నా? అవసరమే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూడలేదా అని అంటారు. చట్టం తేలింది. ఒక్క ఆడదాన్ని కొట్టిన 10 మంది ఆడవాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ వేసి లాకులు చట్టం మస్తుగా తేలింది. పోలీస్ స్టేషన్ వేస్తారు మరి. ఇట్లా ఏ ముఖం పెట్టుకొని చేసుకున్నావు? ఏ ముఖం పెట్టుకొని చేసుకున్నావు? నీకు చెప్పి చేసుకోవాలా? నీకు చెప్పి చేసుకోకపోతే మరి ఇప్పుడు పంపిస్తావు కడుపు చేసి. ఆమె మీదికి రాకు. ఆడలో కొట్టే కానువు లేదు. నేను జైల్లో పెట్టా, సెంటర్ జైల్లో కూర్చుని పెట్టాలి. చిప్పకూడి తినాలి. ఆడలో నువ్వు కొట్టే కానువులు చట్టములో లేదు. కొట్టుకునే హక్కు లేదు. పెళ్ళాన్ని కొట్టే హక్కు లేదు.
ఎందుకు కొడతావు? వాడుకున్న రోజులు వాడుకొని ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటికో పని పని చేయు అంటే ఎట్లా నాకు తిక్కనే దింగిందంటే చూడు మరి పని చేయు అని ఇట్లా ఊపిరికే దాన్ని మాట అంటే లేదు పని చేసుకుంటలేదు నా మొగడు అనిచిండు గిట్లా నా మొగడాండేడు చెప్తున్నావు ముచ్చట ఆ పిల్లను మళ్ళా మీరు లేనప్పుడు నన్ను కొడతాడు. ఎందుకు సాల్తేయు పుట్టనుక ఏమి పుట్టనుక ఎంతసేపు అనుకుంటారా వ్యవస్థ పని చేస్తే ఆటలు రావాలి బాడుకోవు నువ్వే ఉన్నావా పొద్దున కురికేస్తానికి వీళ్ళు తక్కువ లేరురా నాయన ఏం సంగతి ఇది ఏం సంగతి నీ సంగతి నువ్వు పారందుకొని వస్తావు ఎవరి నోటి గుంజుతావు నీకు చెప్పాలి. ఎందుకు బావా ఇట్లా అందరి ముంగట ఇజ్జత్ తీస్తున్నావు చెప్పు? నీకేం తక్కువ చేస్తున్నా నేను? నీకు కావాలంటే డ్యూటీ వేసి పైసలు కూడా తెచ్చిస్తాను. ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు చెప్పు? నేను తీసుకుంటున్నావు, నాది తీసుకున్నావు. ఇగో ఆమెను అంట్లో ఇబ్బంది పెట్టకు. నేను ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తుంది, ఎంత మంచిగా మాట్లాడుతుంది. నువ్వు ఇట్లా ఊట కొట్టిననుకో మహిళా మండల సంఘంలో పెట్టమంటావా? ఇప్పిస్తా ఇప్పించి నీ పని చేపిస్తా. ఇది గుర్తుంచుకో. మలరాబాద్ గుర్తు పెట్టుకో. పోతున్నావు పోలీస్ స్టేషన్ పోతున్నాం. మళ్ళీ సంఘములకు అత్తడు ఎందుకు నడిపిస్తున్నావు కదా ముసల్దానా? ఎందుకు నడిపిస్తున్నావు కదా? కొట్టి కొట్టి ఉంటుందా? పడి చెడగొడుతున్నా పెళ్ళాము మొత్తం అందరు చెడగొడుతున్నారు. చెడగొడుతుర్రే.